నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి అరటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కది. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ముఖ్యాంశాలు. అఖిల పద్మశాలి సమాజం భవనం భివండిలో స్వాతంత్ర్య సమరయోధులు, పద్మశాలి సంఘాలకు, చేనేత సహకార సంఘాలకు ప్రముఖ మార్గదర్శి, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పరితపించిన నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి జాతిపితామహ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పద్మానగర్లో 110వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 27, 2025 శనివారం రోజున అఖిల పద్మశాలి సమాజం భవనంలో ఈ కార్యక్రమానికి సమాజం పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు శ్రీ పొట్ట బత్తిని రామకృష్ణ గారు ఏముంటున్నారు వినండి. అఖిల పద్మశాలి సమాజం బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి దయచేసి జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ వీడియోలను మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఆల్ ఇండియా సమావేశం పోయినప్పుడు కలిసినాము. అదేవిధంగా మీ హాల్ గురించి ఏదైతే మనం రావాలని చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ మనం కలవడం జరిగింది. ఆయన మనకు ఒకటి సందేశాన్ని ఇచ్చిండు. జీవితం అంటే మన సొంతం గురించి కాదు, సమాజం గురించి చేసిందే మన జీవితం. సమాజ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పాడు. అదేవిధంగా సమాజ అభివృద్ధికి మనందరం కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాము. అందులో మన నేటి అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ పుట్టవర్తిని గారు కూడా ఐక్యమత్యాన్ని పెంచడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అతను మనందరికీ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పద్మశాలి అందించినటువంటి తమ భావమైనటువంటి జయంతి సమాధానం ఈరోజు సమాజంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి సమాజ ప్రధాని కారణం సమాజ భావనలు అందరికీ కూడా పేరు పేరుట నమస్కారం. అందరి గురించి చరిత్ర చెప్పినారు. మనము బాపూజీ గురించి తెలుసుకున్నాక మరి మనము సమాజానికి మనం ఏం చేయగలం నేను ఆలోచించి ప్రతి ఒక్కరు కంకణ పత్రాలపై ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, సమాజంపై అనుకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన విషయం. మూడు పోరాటం స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం తర్వాత ఏదైతే నిజాం స్టేట్ హైదరాబాద్ స్టేట్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు స్వాతంత్రం రాలేదు. నిజాం యొక్క పరిపాలన అంతమొందించడానికి అతనికి ఎంతటి ధైర్యవంతుడు అని అంటే నిజాం రాజులనే సొంతంగా నామకరణం చేసి అది మామూలు విషయం కాదు. అది తుదిలో ఉంటుంది. లేకుంటే స్వాతంత్రం కంటే ముందే నిజాం రాజు ఈ విధంగా నిస్వార్థమైన సేవ మన దేశాన్ని, మన యొక్క ప్రజలను రక్షించుకోవాలనే తపన ఒక పద్మశాలి బిడ్డలు ఉండడం, మనకు ఆత్మంలో వాళ్ళకి వారసులుగా ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దీనికి ముఖ్యంగా ఒకటే, అందరం చైతన్యం ఉంటున్నాం, అందరం బలోపేతం కావాలి. అయినప్పుడే మన యొక్క హక్కులను మనం పొందగలుగుతాము. జీవితం యొక్క పోరాట స్ఫూర్తి
మనందరికీ కూడా ఆదర్శం కావాలి. అందరం కూడా ఐకమత్యంగా మనలో ఉన్నటువంటి సమాజం విషయానికి వచ్చినప్పుడు ఎన్ని ఏకాభిప్రాయాలు ఉండాలని అందరం అంతకాలంగా వెళ్ళాలని ముందుకు వెళ్తూ అతని యొక్క అదృష్టాలను తీసుకెళ్ళడానికి మనం అందరం ఎటువంటి ఘనమైన ఇవ్వాలని నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి ప్రభుత్వానికి అందరం ఆకర్షించినటువంటి సమాజం ఎక్కువ కుల సంఘాలు ఏమున్నాయి కుల సంఘం ప్రతి ఊళ్ళో ప్రతి ఊరు వాళ్ళందరూ కలిసి సమాజం యొక్క మేము చేతి వృత్తులను కాపాడడానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది అందరూ ఆలోచించాలి. సంఘటన వారికి కూడా మనం ఈ వేదిక ద్వారా నిర్ణయిస్తాం. మనం వాళ్ళందరూ వలస రాగాలి, మనం ఉన్నవాళ్ళు కావాలి అనేది మనం అందరం కూడా గ్రహించుకొని ముందుకు వెళ్ళాలని మరొకసారి ఆ యొక్క మహానుభావుడికి అఖిల పద్మశాలి సమాజం ఇవ్వండి నివాళులు అర్పిస్తూ వారికి నేను సెలవు. ఈ వార్తలు ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసే వారికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. అది వీడియో మంచిగా అనిపిస్తే మీ మిత్రులతో షేర్ చేయండి. మా వీడియోను మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.